హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగువారి ముచ్చట్లు. ఈరోజు మనం చెప్పుకునే కథ పేరు అధర్మో రక్షతి రక్షితః. రచయిత జయా గారు. పట్టుపరుపుల మీద పడుకున్న నాకు నిద్రాభంగమైంది. భవనం కింద నగర సంకీర్తనంటూ భక్తులంతా కంఠాలు చించుకొని బయలుదేరారు. నాకులాగా వీధి కుక్కలకి చిరాకాయి కాబోలు పొయ్యమంటూ అరుస్తూ లేచిపోయాయి. వీళ్ళ గొంతులు విని అవే చిరాకు నిట్టూర్పు విడిచి అటు తిరిగి వెచ్చగా కాశ్మీరు రంజాయి కింద మళ్ళీ నిద్రకు ఉపక్రమించాం. క్రింద సెక్రటరీ భాగవతేశం కాబోలు. స్వామీజీ రాత్రంతా ధ్యానంలో ఉన్నారు. వారు రాత్రి అసలు నిద్రపోరు. 10ంటికి భక్తులకు దర్శనం ఇస్తారు అంటున్నాడు. ఆ మాటలు వింటున్న భక్తుడు ఆనందం భక్తితో నోట మాట రాక కారణజన్ములు అని గొనుక్కున్నాడు. నాకు నవ్వొచ్చింది. నా బ్రతుకుని ఇలా దర్జాగా వెళ్ళదీయడానికి కారణమైన ఈ జనం నన్ను కారణజన్ముడు అంటున్నారు. నాకంటూ ఉన్న బ్యాంకు బ్యాలెన్సులన్నీ, నల్లధనాన్ని, దొంగ బంగారాన్ని, స్మగల్డ్ వస్తువుల్ని, వాటి మొత్తం విలువని మనసులో ఓసారి మననం చేసుకొని అవును, నేను కారణజన్ముణ్ణే అనుకున్నా. భక్తుల ముందుకు దర్శనం ఇవ్వటానికి వెళ్లే ముందు ఒక్కసారి అద్దంలో నా మొహం పరీక్షగా చూసుకున్నా. కళ్ళు ఎర్రగా ఉన్నాయి. రాత్రి డోసు ఎక్కువై ఉంటుందని ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకొని ఆ డోసు ఆ బుల్లి లేకపోతే రాత్రి తెల్లారదు కదా అనో చిరునవ్వు మొహం మీద అతికించుకొని గడ్డం సవరించుకుంటూ హిమాలయాల నుంచి ప్రత్యేకంగా నా కోసం వచ్చిన కస్తూరి పరిమళాన్ని పూసుకున్నాం. నేను ఈ విషయంలో మాత్రం స్వదేశీ వస్తువుల అభిమానినే. ఫ్రెంచ్ సెంటుల్ని దగ్గరకు కూడా రానియను. యాపిల్ రంగు పట్టు పీతాంబరంతో ఎర్రటి కళ్ళతో బయటకొచ్చిన నన్ను చూసి ఏమీ తీక్షణ దృష్టి, ఏమా దివ్య తేజస్సు అంటూ భక్తులు తమలో తాము గుసగుసలాడుకుంటున్నారు. చాంతాడంత క్యూలో ఓపిగ్గా నిలబడి నా దర్శనం కోసం తహతహలాడిపోతూ ఒక్కొక్కరుగా ముందు కానుకలు, పళ్ళు, పూలు పెడుతూ నా కాలనంటి సాగలబడి మరీ సాష్టాంగ నమస్కారం పెడుతుంటే చూస్తున్న దృశ్యమై నవ్వొచ్చింది. కాస్త గడ్డం అతికించి కాషాయం ధరిస్తే చాలు వచ్చేస్తారు చీమల్లా భక్తులు. వీళ్ళకి పాపభీతి ఎక్కువ. పాపాలైతే చేసేస్తారు కానీ తనలా మనస్సాక్షి నోరు మూసే ధైర్యం లేక అర్చకులుగా భక్తులుగా మరొకరి కాళ్ళ మీద పడుతున్నారు. వీళ్ళ పాపాలు చేసిన వాళ్ళు కానీ ఆ పాపం కడుక్కోవటానికి మరో పాపాల భైరవుడి కాళ్ళ మీద పడటం చూస్తేనే నవ్వొస్తుంది. మౌనవ్రతం పేరుతో బయట వాళ్ళతో మాట్లాడను కాబట్టే ఇలా నాలో నేను వీళ్ళ అజ్ఞానానికి నవ్వుకుంటూ ముచ్చట పడుతూ ఉంటాను. భాగవతేశం దగ్గరగా వచ్చి మిలీనియర్ రంగస్వామి గారు తమకు కష్టసుఖాలను విన్నవించుకుంటారంట అన్నాడు. వెంటనే దిగ్గున లేచాను. ఇంకా సామాన్య భక్తుల క్యూ సగం ఉంది. వాళ్ళ కోసం మరో గంట ఇక్కడ నడుం నొప్పి పుట్టేటట్టు కూర్చొని చెయ్యెత్తి ఆశీర్వాదాలు తెలపడానికి నాకు ఓపిక లేదు. అందుకే గబగబా లేచి రావి చెట్టు వైపు కదిలాను. నా వెనకాలే రాబోతున్న భక్తులని భాగవతేశం ఆపేశాడు. స్వామీజీకి ఏకాంతం అవసరం. ఆ రావి చెట్టు కింద కూర్చొని ఆయన ధ్యానంలోకి వెళ్ళిపోతారు అన్నాడు. వెనకాలే రంగస్వామి మాత్రం వడివడిగా వస్తూ తన కష్టం, దుఃఖం, కన్నీళ్లు ఏకరువుగా పెట్టసాగాడు. ఇక దానికి అంతూ పొంతూ ఉండదు. ఆ సంగతి నాకు తెలిసిందే. కానీ స్వామీజీ అన్నవాడికి సహనం ముఖ్యం. గబగబా వెళ్ళిపోతూ ఒకచోట ఆగి కొద్ది దూరంలో ఉన్న భాగవతేశం కేసి చూశా. నా చూపులోని భావం గ్రహించి అతను తల ఊపాడు. నేను కళ్ళల్లోకి దయనంతా కూడదీసుకుని చూపుడు వేలితో క్రిందకు చూపించి తల ఆడించి వెళ్ళిపోయాను. ఈ వృత్తికి నటన కూడా చాలా ముఖ్యం. రావి చెట్టు చాస్టా మీద చతికిల పడుతూ ధ్యానం కాదు గాని ఈ విధవ జనం కోసం పడరాని పాటలు పడుతున్నా అనుకుంటూ కళ్ళు మూసుకొని నిట్టూర్చా. మెల్లిగా 2 రోజుల క్రితం స్పెషల్గా పై అంతస్తులో ప్రొజెక్టర్ పుణ్యమా అని చూసిన బ్లూ ఫిలింని జ్ఞాపకం తెచ్చుకుంటూ ఆనంద పార్వస్యంలో మునిగిపోయా. ధ్యానం అంటే ఇది అనిపించింది. బుద్ధుడు బోధివృక్షం కింద మానవుల కష్టదుఖాలకి కారణం ఆశని జ్ఞానోదయం అయినట్టు నాకు ఈ రావి చెట్టు కింద ఈ ఫిల్ములు గొప్పతనం గురించి జ్ఞానోదయం కలిగింది. నేను వేలుపెట్టి చూపిన ప్రదేశాన్ని తవ్వేసి చిన్న పంచలోహాలతో చేసిన లక్ష్మీ విగ్రహాన్ని తీశాడు రంగస్వామి. ఆహా, స్వామి నన్ను కరుణించారు. నా జన్మ ధన్యమైంది
అని తన్మయానందంతో తన 25 కిలోల శరీరాన్ని ఊపుకుంటూ వెళ్ళిపోయి ఓ చెక్కు సెక్రటరీ భాగవతేశానికి అందించి నాకు దూరం నుంచే సాష్టాంగపడి ఏసీ కారులో వెళ్ళిపోయాడు. దూరంగా నేను కట్టించిన వేద పాఠశాల నుంచి వేదాలు వల్లె వినిపిస్తుంది. పిల్లలంతా దోవతీలు కట్టి పిలకలు పెట్టుకొని జంధ్యం పోగులు వేసుకొని ఉపనిషత్తుల్ని వేదాల్ని ముక్త కంఠంతో వల్లెవేస్తున్నారు. ఇవి చదువుకొని భవిష్యత్తులో వాళ్ళేం జీవనోపాధి సంపాదించుకుంటారు? ఇంగ్లీషు చదువుకున్న వాల్యూ గౌరవం దీనికి లేదు గదా. ఇంగ్లీష్ చదువు గుమస్తాలను తయారు చేస్తుందంటూ గోస చేస్తారు మన వాళ్ళు. మరి సంస్కృతం పూర్వం ఏం సృష్టించింది? అహంభావులైన పండితుల్ని తప్ప. సంస్కృతం వేదభాష అనే పిచ్చి అభిప్రాయం ఒకటుంది వీళ్ళల్లో. నేను గాని ఇంగ్లీష్ స్కూల్ పెట్టానంటే మాత్రం భక్తకోటి మొహాలు ముడుస్తాయి. వేద పాఠశాల పెట్టి అటు ఇంగ్లీష్ని అరిగించుకున్న బయట ప్రపంచంలోకి వెళ్ళలేక ఇటు లిమిటేషన్స్తో నిండిన ఈ ముసలి తరపు సెంటిమెంట్ సాంస్కృత ప్రపంచంలో బ్రతకలేనని త్రిశంక యువకుల్ని తయారు చేస్తున్నా. కాబట్టే నేను పేదరక్షుడినని సంస్కృత ఉద్ధరకుండని వాళ్ళ నమ్మకం. స్వామీజీ అన్నవాడు సంస్కృతం ముక్క తెలియకపోయినా వేద పాఠశాలలో పునరుద్ధరించాలి. జాలి ఏ కొసనా లేకపోయినా అనాథ శరణాలయాలు కట్టించాలి. గుళ్ళు గోపురాలకి విగ్రహాలని ప్రతిష్ఠ చెయ్యిస్తూ దేశంలో హైందవ మతాన్ని పునరుద్ధరించాలి. ఒక పక్క నీ కులభైవాన్ని భరించలేక హిందువులంతా మూకుమ్మడిగా బౌద్ధ మతం, ముస్లిం మతం, క్రైస్తవ మతం తీసుకుంటుంటే ఇవన్నీ మా స్వామీజీకి బిజినెస్. 3 భక్తులు 6 నోట్లుగా వర్ధిల్లటానికి పబ్లిసిటీ లాంటివి. మరో 2 గంటలు మెల్లిగా నత్తనడక నడిచాక ఉదరంలో మెల్లిగా ఆకలి నలువైపులా ప్రవేశించింది. కళ్ళు తెరిచాను. కళ్ళ ముందు బంగారపు పువ్వులు పొదిగిన వెండి పళ్ళెములో ఒక అరటిపండు, గ్లాసుడు పాలు భక్తిగా పెట్టాడు శిష్యుకోటిలో ఒకడు. అవి కానిచ్చి లేచి భవనం వైపు నడక సాగించాను. భవనం పక్కగా ఉన్న కుటీరాల ముందు కూర్చొని నూలు పడుతున్న, ఆకులు కుడుతున్న భక్తులంతా లేచి వంగి నమస్కారాలు పెడుతున్నారు. సుడిగాలిలా వచ్చి నా కాళ్ళ మీద పడింది ఓ ఆకారం. ఆ ఆకారం తాలూకు మనిషి లాకియర్ ధనపాల్. మీకెన్నో విన్నవించుకున్నా స్వామి, మీరు కరుణిస్తారనుకున్నా, మీకెన్నో వేలు సమర్పించుకున్నా, కానీ ఈ కోర్టు కేసులో ఓడిపోయా. అతని మాటలు పూర్తి కాకుండానే నేను సూటిగా అతని కేసు చూస్తూ, తప్పదు నాయనా, కర్మఫలం అనుభవించవక తీరదు అని నడక సాగించాను. ధనపాల్ ఏడుపు నాకింకా అలలుగా వినిపిస్తూనే ఉంది. డామిట్, ఈ కేసు నెగ్గితే మరిన్ని వేలు ధనపాల్ దగ్గర గుంజే అవకాశం ఉండేది. ఇప్పుడది చెల్లిపోయింది అని మనసులో చిరాకు పడ్డా. ఇదంతా చూసిన భక్తులు, ఆహా, స్వామీజీ ఎంత చక్కగా సెలవిచ్చారు, ఆయన మాయకి అతిథులు అని తలూపుకుంటూ అద్భుతపడుతున్నారు. నేను మాయకి అతిథున్నో కాదో గాని ఆకలికి మాత్రం కాదు. పిచ్చి భక్తులు ఒక అరటిపండుతో ఇన్ని పాలతో ఇలా నిగనిగలాడుతూ నునుపు తేరి ఎలా కల్పిస్తున్నాననుకుంటున్నారు? అది సాధ్యమా అనే ఆలోచన లేదు వీళ్ళల్లో. సాధ్యం కానిది చేస్తున్నా అని మురిసిపోతున్నారే తప్ప అది నటన అని గ్రహించలేకపోతున్నారు. భవనం పై అంతస్తులోకి నాకు, భాగవతీశానికి తప్ప మిగతా ఆత్మీయ శిష్యులకు గాని అభిమాన భక్తులకి గాని ప్రవేశం లేదు. లోపలికి ప్రవేశించగానే చల్లటి ఏసీ అలలు నన్ను కావలించుకున్నాయి. టేబుల్ మీద వెండి గిన్నెలో నిండుగా 16 రకాల కూరలున్నాయి. అన్ని మూతలు తీసి చూశాను. వెంటనే నా కనుబొమ్మలు ముడిపడ్డాయి. భాగవతేశం ఆ అరుపులకి పక్కనే గదిలో నా కోసం వెయిట్ చేస్తున్న భాగవతేశం పరుగున వచ్చాడు. ఫిష్ లేదే? నా కంఠం కరుగ్గా ఉంది. మొహం కోపంతో ఎర్రబడింది. బయట భక్తులకు తెలియకుండా ఫిష్ వండించి తీసుకురావటం కష్టమవుతుంది అన్నాడు మొర పెట్టుకున్నట్టుగా. మాంసము ఎగ్గు ఉన్నా నాకు సరిపడదు, ఫిష్ ఉండి తీరాలి, జ్ఞాపకం పెట్టుకో అని వైట్ హార్స్ ఓపెన్ చేసి భోజనానికి ఉపక్రమించా. తరువాత సాయంత్రం 5 వరకు భుక్తాయాసపు నిద్ర. 6ంటికి భక్తుల సమావేశంలో కంఠస్థం పట్టిన భగవద్గీత శ్లోకం అప్పజెప్పా. ఏమా కంఠస్వరం, అద్భుతం అంటూ భక్తులు రోజులానే ఈరోజు అద్భుతపడ్డారు. భక్తుల గార్బద భజన కీర్తనలనే ఎలాగో భరిస్తూ నిన్న రాత్రి విన్న బిటిక్స్ మ్యూజిక్ జ్ఞాపకం చేసుకుంటూ ఓ అరగంట ఓపిక పట్టా.
మళ్ళీ ఏకాంతం ధ్యానం చేసుకోవాలనే వంకతో భవనానికొచ్చి అల్పాహారం అంటే 3 రకాల స్వీట్లు, 6 రకాల హాట్సు కానిచ్చి రమణీ బుక్స్ చదువుకుంటూ రసానందం పడ్డా. కింద భక్త శివామణులు భజనని తారాస్థాయిలోకి దింపారు. ఆహా! స్వామి ధన్యులు. ఆయన ఎప్పుడు కావాలంటే అప్పుడు ధ్యానంలోకి వెళ్ళగలరు. మనలాంటి సామాన్యులకు అది సాధ్యం కాదు కాబట్టే భజనలు, కీర్తనలు చేసుకుంటూ ఆ మహాత్ముడి దయకి, స్వామీజీ ఆదరణకి పాత్రులు కావాలి. ఇది వాళ్ళ మనసులో ఆలోచన. పుస్తక పఠనం అయ్యాక డిన్నర్ ఫిష్తో ఫినిష్ చేసి రమ్ము, జిన్నులతో బ్లూ ఫిలిం సుందరీమణులు సోయగాల్ని ఆస్వాదిస్తూ పక్కనున్న సప్లై సుందరిని ఆనందిస్తూ ధ్యానంలోకి వెళ్ళిపోయాను. క్రింద భక్తులు రేపటి వంట కోసం కూరగాయలు తరుగుతూ కీర్తనలు పాడుకుంటున్నారు. ఇలా నా లైఫ్లో ఓ రోజు హిస్టరీ ఎందుకు చెప్పానంటే, నా పాపం బద్దలవుతుందని. మీరు అప్పుడప్పుడు తెలివిగా అరుస్తూ ఉంటారు. కానీ నన్ను ఏ ప్రజలకైతే పరమ శత్రువునని మీరు దుయ్యబడుతున్నారో ఆ ప్రజలే నన్ను కంటికి రెప్పలా చూసుకుంటూ రక్షిస్తున్నారు. వాళ్ళు బాగు కోసం మీరేదో చేద్దామని నా మీద పడాలనుకుంటే మాత్రం నా ప్రజలు మీ ఎముకల్లో సున్నం ఉంచరు. వాళ్ళ అజ్ఞానమే నాకు శ్రీరామ రక్ష. నేను రక్షిస్తున్న ధర్మం నన్ను రక్షిస్తుంది. నాకది చాలు. ధర్మో రక్షతి రక్షితః.